వెల్కమ్ టు మహి మీడియా. సుబ్రహ్మణ్య స్వామికి పాములకు ఉన్న సంబంధం ఏంటి? పరమశివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ లేదా మురుగన్ అని కూడా పిలుస్తుంటారు. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి, శక్తికి దైవంగా భావిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుందని, శక్తి పెరుగుతుందని, సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. సుబ్రహ్మణ్య స్వామికి పాములకు ఉన్న సంబంధం ఏంటి? స్వామిని ఆరాధనలో సర్పాలకు అంత ప్రాముఖ్యత, స్వామిని ఆరాధనలో సర్పాలకు అంత ప్రాధాన్యత ఎందుకు? కుమారస్వామిని ఆరాధిస్తే సర్పదోషాలు ఎందుకు తొలగిపోతాయి వంటి విషయాల గురించి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామికి సర్పాలకు మధ్య ఉన్న సంబంధం. పురాణాలలో సర్పం అనేది శక్తిని, అంతర్గత శాంతిని సూచించేది. అంతేకాకుండా సర్పం దుష్ట శక్తులను ప్రతీకగా కూడా కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు. వీటి ఆధారంగా చూస్తే క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో దేవతలు, దుష్ట గ్రహాలకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో పాములు ప్రతికూల ఆలోచనలతో నిండి ఉండేవి. అమృతాన్ని తామే దక్కించుకోవాలని దేవతలతో పోరాడుతూ ఉండేవి. ఆ సమయంలో యోధుడైన సుబ్రహ్మణ్య స్వామి తన సామర్థ్యం, శక్తులను ఉపయోగించి ఆ దుష్ట సర్పాలను ఓడిస్తాడు. పాముల్లోని దుష్ట శక్తులన్నింటినీ కుమారస్వామి నాశనం చేస్తాడు. అలా స్వామి చేతిలో ఓడిపోయి తమ గర్వాన్ని కోల్పోయిన సర్పాలు ఆయన్ని తమ అధిపతిగా అంగీకరించి దేవతలపై దాడిని ఆపేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వాటిని తృణప్రాయంగా గెలిచి సర్పాలకు దేవుడిగా మారాడు. అలా స్వామి ఆరాధనల్లో సర్పాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. స్వామి పూజలో వారికి ప్రత్యేక స్థానం లభిస్తూ వస్తుంది. వైష్ణవాలయాల్లోనూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరాల్లోనూ సర్పాలను ఆరాధిస్తుంటారు. అంతేకాకుండా నాగదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఆ దోషాలు పోతాయని విశ్వసిస్తారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాలలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆలయాలలో సర్పాలను పూజించడం ముఖ్యమైన ప్రాచీన సంప్రదాయంగా మారింది. సర్పదల పూజలు లేదా సర్పం సంవహారాలు వంటి సుప్రసిద్ధమైన పూజలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తొలి పూజ అందుతుంది. ఈ పూజలనేవి పాపాలను నివారించడానికి, రోగాల నుండి రక్షణ పొందడానికి, మానసిక శాంతిని సాధించడానికి నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాముఖ్యత. హిందూ పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు షష్ఠి తిథి చాలా అనువైనది. ప్రతి మాసంలో షష్ఠి తిథి వస్తున్నప్పటికీ మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ రోజున కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిపై విజయం సాధించిన రోజు. ఈ రోజున చెడుపై మంచి గెలిచినందున ఈ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున చేసే ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చెడుపై విజయం దక్కించేందుకు సహాయపడతాయని నమ్మిక. అలాగే స్వామి సర్పాలకు అధిపతి కనుక ఈ రోజున స్వామిని ఆరాధిస్తే సర్పదోషాలు తొలగిపోతాయనే విశ్వాసం నెలకొంది. సుబ్రహ్మణ్య షష్ఠి తిథి ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. ఈ రోజున నియమనిష్ఠులతో స్వామిని పూజించడం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి, పెళ్లి కాని వారికి, శత్రు పీడితులకు పరిష్కార మార్గాలు దొరుకుతాయనే విశ్వాసం.